నటుడు తమిళ్ తలైవా రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. సోమవారం అర్ధరాత్రి కడుపు నొప్పి రావడంతో రజనీని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం రజనీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే సినిమా షూటింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతుంది. సెప్టెంబర్ 20న వెటయన్ ఆడియో లాంచ్ కి హాజరయ్యేందుకు చెన్నై వెళ్లారు. మరో 10 రోజుల్లో రజనీ నటించిన వెటయన్ సినిమా థియేటర్లోకి రానుంది. జ్ఞాన్వేల్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. రజనీ త్వరగా కోలుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆకాంక్షించారు. ఆసుపత్రిలో ఉన్న నా స్నేహితుడు రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు. రజనీ పూర్తి శక్తితో ఆరోగ్యంతో తిరిగి రావాలని అటు తమిళ సినీ ఇండస్ట్రీ ప్రార్థిస్తుంది. రజనీ ఆసుపత్రిలో చేరడంపై ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. రజనీ ఆరోగ్యంపై అధికారిక మెడికల్ బులెటిన్ త్వరలో వెలువడే అవకాశం ఉంది. మరింత సమాచారం మా రిపోర్టర్ మహేష్ అందిస్తారు. రైట్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ ని అపోలో ఆసుపత్రిలో అయితే చేర్చారు కుటుంబ సభ్యులు. కడుపు నొప్పి సడన్ గా రావడం వల్ల అయితే కుటుంబ సభ్యులు చెన్నై అపోలో ఆసుపత్రిలో అయితే చేర్చారు. అభిమానులు, తమిళ ఫిలిం ఇండస్ట్రీ అభిమానులే కాదు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అభిమానులు అయితే చాలా ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి ఆందోళన చెందకూడదని తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే ఆరాధిస్తున్నారు. ప్రతిదీ అప్డేటు, ఎలాంటి అభిమానులు ఎలాంటి టెన్షన్ పడకూడదని అయితే ఆరా ఇస్తున్నారు స్టాలిన్. కానీ అభిమానులు తలేవా కంబ్యాక్ అని అయితే నినాదాలు చేస్తున్నారు అపోలో ఆసుపత్రి ముందు అయితే. కానీ రజనీకాంత్ కంబ్యాక్ అన్నట్టే కాదు, రజనీకాంత్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అయితే చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ తనకంటే ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నారు. కానీ రజనీకాంత్ ఇంత సడన్ గా హెల్త్ ప్రాబ్లం రావడం వలన అయితే కొంతమంది అభిమానులు అయితే చాలా ఎమోషనల్ గా అయ్యేసి అపోలో ఆసుపత్రి ముందు అయితే ఏడ్చుకుంటూ కూర్చున్నారు. కానీ ఇది చూసుకున్నట్టయితే అభిమానులు కంబ్యాక్ అనే ఒక నినాదంతో అయితే అపోలో ఆసుపత్రి ముందు కూర్చున్నారు. సో ఇది చూసినట్టయితే మాకు బాధగా అనిపించింది. కెమెరామెన్ శివతో మహేష్, O2 చెన్నై.